నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో రిలీజ్ అయిన పుష్ప 2 ఒకవైపు హిట్ టాక్ సొంతం చేసుకుంటే అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన, ఒక మహిళ మృతి చెందడం, దాని మీద ఒక కేసు నమోదైంది సార్. A2గా అల్లు అర్జున్ను చేర్చారు, A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం అని చెప్పేసి. సో ఎక్కడ దాకా వెళుతుంది సార్ ఈ కేసు? అండ్ అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ కేసులో? అంటే ఇప్పుడు అది ఎఫ్ఐఆర్లో ఏముంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. వాళ్ళు ఏం అక్యూజేషన్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఏముంది అని. అందువల్ల ఫండమెంటల్గా మనకు తెలియాల్సింది ఆ థియేటర్కు యాజమాన్యానికి అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడా, ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా? ఇన్ఫార్మ్ చేయలేదు అనేది పోలీసుల వెర్షన్ సార్. అది ఎక్కడ పోలీసుల వెర్షన్ కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో ఉందా అన్నది పాయింట్ కదా. ఎఫ్ఐఆర్లో ఉందో లేదో తెలియదు సార్, బట్ పోలీసులు చెప్తున్నమాట. చెప్పడం అంటే ఎవరు మీకు చెప్పలే, నాకు చెప్పలే కదా. పోలీసులు బయట అన్న ఉండాలి, ఎఫ్ఐఆర్ అని ఉండాలి. మనం ఏదన్నా బట్టి ఆ గాలి మాటల మీద ఆధారపడలేము. నేను అందువల్ల పోలీస్ వర్షన్తానికి ఆథెంటిసిటీ ఉండాలి. పుష్ప 2 ప్రీమియర్ షోకు నటుడు వస్తున్నట్టు తమకు సమాచారం లేదన్న డీసీపీ ఆకాంక్ష. అదే నేను అన్నది వేరు, మీరు అంటున్నది వేరు. నేనేమో సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని నేను అంటున్నదే కంప్లీట్గా వేరు. నేను అడుగుతున్నది ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఉందా లేదా, పోలీసులకు సమాచారం ఉందా లేదా అనేది అల్లు అర్జున్ పని కాదు, అది థియేటర్ వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ విఐపి ఇన్ ప్రోటోకాల్ సెన్స్. జనరల్ విఐపి కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ విఐపి. ప్రోటోకాల్ ప్రకారం విఐపి వేరు, సెలబ్రిటీ వేరు. నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఒక మంత్రి వస్తున్నాడంటే పోలీసులకు ఆ మంత్రి కార్యాలయం సమాచారం ఇస్తుంది. సో అలా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది కరెక్ట్. అది అధికారంలో ఉన్న వాళ్ళు వస్తుంటే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ప్రైవేట్ వ్యక్తి, ఇంత సెలబ్రిటీ అయినా ప్రైవేట్ వ్యక్తి కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్ నేను వస్తున్నా అని అల్లు అర్జున్ చెప్పాడు కదా. సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పాలి, ఒక సెలబ్రిటీ మా దగ్గరికి వస్తున్నాడు, సో దీనికి అవసరమైన ఏర్పాటు చేయండి అని. ఏదైనా శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకు, ఇబ్బంది రాకుండా చూడాలని సంధ్యా థియేటర్ యాజమాన్యం లిఖితపూర్వకంగా పోలీసులకు తెలపాలి. సో అంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలపలేదు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలియదు అంటే అర్థం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు అని. సో సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ చెప్పకుండా వెళ్ళాడా, చెప్పి వెళ్ళాడా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. చెప్పకుండా వెళితే అప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా సొంతగా ఏర్పాట్లు చేయలేదు, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ మనకు విచారణలో తేలాలి. అప్పుడు అందువల్ల A2గా పెట్టారంటేనే అర్థం అల్లు అర్జున్ రేపు పొద్దున్న అరెస్ట్ అవుతాడు ఇలాంటివి అని అనుకోకూడదు. ఎఫ్ఐఆర్లో చేర్చినంత మాత్రాన నేరస్తుడు కాదు, ఛార్జ్షీట్లో చేర్చిన నేరస్తుడు కాదు. అందువల్ల మనకు నిర్దిష్టంగా తెలవాల్సిన క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ సమాచారం ఇచ్చి వెళ్ళాడా, సమాచారం ఇవ్వకుండా వెళ్ళాడా అని. దానిపైన క్లారిటీ లేదు మనకు, ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ నిన్న జాతీయ టీవీ ఛానల్లో మాత్రం అల్లు అర్జున్ కుటుంబానికి సన్నిహితంగా తెలిసిన కొంతమంది మాట్లాడుతూ వారి వాదన ఏంటంటే అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఆ థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా చెప్తాడు, చెప్పకుండా వెళ్ళడు అని. సో అందువల్ల అది మనకు తెలియకుండా ఏమవుతుందని చెప్పలేము. తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్ వస్తున్నాడు అని సమాచారము పోలీసులకు ఇవ్వకపోయినా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు కదా. ఏంటి, ఇక్కడ ఇవాళ సినిమా ప్రీమియర్ షో ఉంది, ఆ ప్రాంతంలో చాలా థియేటర్లలో సినిమా ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఏ స్థాయిలో వాతావరణం ఉంటుంది అని అంచనా వేయగలగాలి కదా. అందువల్ల ట్రాఫిక్ పోలీస్కు మరి ఆ అంచనా లేదా, ఆ క్రౌడ్ ఏ స్థాయిలో వస్తుంది అని. అందువల్ల ఇందులో అకౌంటబిలిటీ ఫిక్స్ కావాలి. ఎవరిది తప్పు, థియేటర్ యాజమాన్యం తప్ప, అల్లు అర్జున్ది తప్ప, లేదా సినిమా టీమ్ది తప్ప? ఎందుకంటే అల్లు అర్జున్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోడు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ పోవాలి అంటే ఆయన చెప్పులేసుకొని సినిమా కూడా. సో దానికి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ కదా. ఎందుకు వెళ్తారు సంధ్యా థియేటర్కు? దేశం ఒకవేళ అల్లు అర్జునే సినిమా చూడాలి అనుకుంటే సంధ్యా థియేటర్కు వెళ్ళి జనంతో పాటు సినిమా చూస్తాడా? ఆయన ఇంట్లో కూర్చొని అయినా సినిమా చూడొచ్చు, ఏ మల్టీప్లెక్స్లో అయినా సెపరేట్గా ఆయన కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు షో వేసుకొని కూడా చూడొచ్చు. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్ళడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ యాక్టివిటీ. మీకు సినిమా వాళ్ళు
ఒక సినిమా విడుదలకు ముందు తర్వాత అనేక రకాల ప్రమోషన్ యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాట్నాకి వెళ్ళాడు, అక్కడ టీజర్ రిలీజ్. అల్లు అర్జున్ పాట్నాకు పాట్నా పాటలీపుత్రాన్ని చూడడానికి వెళ్ళాడా? ఇది పార్ట్ ఆఫ్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ. మరి ప్రమోషనల్ యాక్టివిటీకి బాధ్యత ఎవరిది? ఆ టీమ్ది కదా, ఆ కంపెనీది కదా. ఇప్పుడు ఆ సినిమా తీసిన ప్రొడక్షన్ హౌస్ది కంపెనీ. అందుకే మీరు గమనించండి, ట్వీట్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ చేసింది, మేము అండగా ఉంటాం, మేము ట్రీట్మెంట్ చూసుకుంటాం అది అని ట్వీట్ చేసింది. అందువల్ల ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారు ఎవరు, అది కీలకమైన విషయం. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి బాధ్యత ఉంటుంది, ఆ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు. సో అందువల్ల ఇందులో సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్ప, ట్రాఫిక్ పోలీసు తప్ప, పోలీసు తప్ప, లా అండ్ ఆర్డర్ పోలీసుది తప్ప, లేక ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ తప్ప, లేదా ప్రొడక్షన్ హౌస్ దాన్ని ఇంకెవరికైనా ఈవెంట్ ఇచ్చారా, ఈ ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం ఇవేవి సమాచారం లేకుండా మన అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేము. ఇందులో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి అల్లు అర్జున్ నిజంగా నేరం చేసిన దానికి వస్తుందా రాదా అనేది వస్తుంది. బట్ ఏదైనా దీనిపైన కాంక్రీట్ అకౌంటబిలిటీ అయితే ఫిక్స్ కావాలి. ఎందుకంటే ఇలా అడపాదడపా జరుగుతూ ఉంటుంటాయి మనకు. అందువల్ల తెలుసు కదా, అల్లు అర్జున్ ఆ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ షేకింగ్. మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీహార్ లాంటి స్టేట్లో, సంబంధం లేని రాష్ట్రంలో, పాట్నాలో ఈ టీజర్ రిలీజ్ పెడితే మామూలుగా రాలేదు జనం. చెట్లు బిల్డింగ్లు ఎక్కి చూశారు. ఇంత అనుభవం ఉన్న తర్వాత అక్కడ నారో స్పేస్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమా హీరోలు ఆ సంధ్యా థియేటర్కి వస్తారు, అదేం సెంటిమెంటో తెలియదు కానీ అక్కడికి వస్తారు. ఇవన్నీ సమాచారం ఉన్నాక ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్న G7 అనుకుంటే ఒక మల్టీప్లెక్స్ ఓనర్ల మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ నిన్న ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన 6 థియేటర్లలో 6 స్క్రీన్లలో 18 షోలు వేసాడు ఒక్కరోజని. మేము మరి మాకు దగ్గర కూడా భారీగా జనం వచ్చారు. మేము 2 రోజుల నుంచి ప్రిపరేషను లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకున్నాం, మా సొంత టీం పెట్టాం, ఇవన్నీ మేము చూసుకున్నాం కదా అని. అందువల్ల ఒక థియేటర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, సినిమా ప్రదర్శన కానీ హీరో రావడం, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ యాజమాన్యం పైన ఉంటుంది. అది పద్ధతి ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దాని రెవెన్యూ వచ్చేది థియేటర్ కదా. ఇప్పుడు దానికి ప్రమోషన్ అయ్యేది కూడా థియేటర్కి ఉంటుంది, ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. అందులో ఈవెన్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే ట్యాక్సెస్ కడతారు కదా. సినిమా ఇస్ నాట్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ. ఎర్రచందన స్మగ్లింగ్ ఇల్లీగలే, దానిపైన సినిమా ఇల్లీగల్ కాదు. సినిమా ఇదే ప్యూర్లీ లీగల్ యాక్టివిటీ. ఇదే దానికి ట్యాక్సేషన్ ఉంది, పన్నులు కట్టినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధ్యత వహించాలి. అందువల్ల అందులో ఒక ఫ్యాక్టర్ అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తే డెఫినెట్గా అల్లు అర్జున్ తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది అంటే అల్లు అర్జున్ ఫుల్లీ కాన్షియస్ కదా, తాను వస్తే లక్షలలో వస్తారు, వేలలో వస్తారు జనం అని తెలిసినప్పుడు రావాలి కదా. సో అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు తప్పు అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో మనకు సమాచారం లేకుండా అల్లు అర్జున్ పైన కేసు ఏమవుతుంది అనే లీగల్ కంక్లూషన్కి రావడం అనేది కష్టం. అల్లు అర్జున్ మీద పుష్ప 2 సినిమా విషయంలో పెద్ద ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్. అండ్ అంటే మెగా వర్సెస్ అల్లు ఇష్యూ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత వహించరు, చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 100 మంది చనిపోతే మరి బోలే బాబాను అరెస్ట్ చేశారు. అది అక్కడ భక్తులు అత్యుత్సాహం, ఇక్కడేమో ఫ్యాన్స్ అత్యుత్సాహం. మరి ఎందుకు అల్లు అర్జున్ బాధ్యత వహించకూడదు? ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు? బోలే బాబా. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ అల్లు అర్జున్ కాదు. ఫండమెంటల్ డిఫరెన్స్ కదా. మీకు రెండింటి మధ్య తేడా ఉంది. బోలే బాబా ఈవెంట్, హూ ఈజ్ ద ఆర్గనైజర్ ఆఫ్ ది ఈవెంట్? బోలే బాబా కదా ఈ ఆర్గనైజర్ ఈవెంట్ చేసింది. అల్లు అర్జున్ ఆర్గనైజర్ కాదు. అక్కడ మీకు ఫండమెంటల్ డిఫరెన్స్ అక్కడే అర్థం. సంధ్యా థియేటర్ ఈజ్ ద ఆర్గనైజర్. సో అందుకే అన్నది, అల్లు అర్జున్ గనక సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా,
నాకు తెలిసినంత వరకు ఏ సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా పోతాడా? Suddenగా. పోతాడు, ఎవడు పట్టించుకుంటాడు కూడా ఉండడు. Yes, sir. ఇప్పుడు మనమే ఎవరి ఇంటికి పోతే చెప్పిపోతాం. Yes. అందులో సెలబ్రిటీలు ఇమేజ్ కాన్షియస్నెస్ ఉంటారు బాగా. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమాత్రం అడావు లేకపోతే సెలబ్రిటీ పోతాడా? మీకు సెలబ్రిటీలు ఒక మ్యారేజ్ ఫంక్షన్లకు వచ్చినా ఆ మ్యారేజ్ ఫంక్షన్ నిర్వాహకులకు ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని. లేకపోతే ఆయన ఎవరు పట్టించుకోకుండా ఉంటారా? కనీసం బయటకు వచ్చి కార్లో రిసీవ్ చేసుకోరా? ఆ సమాచారం అని ఉంటుంది కదా. అందువల్ల నార్మల్గా అయితే అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా వెళ్తాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు నేనే నాలాంటి వాడు మీటింగ్కి వెళ్ళినా దగ్గర దాకా వచ్చినాక ఒక ఫోన్ కొడతాం, సో దగ్గర వచ్చాము నేను వస్తున్నాను అని. లేక ఎందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎవరైనా. అందులో ఇప్పుడు ఒక సెలబ్రిటీలు ఎట్లుంటుందంటే అడుగడుగున సమాచారం ఉంటుంది. బయలుదేరిండు, ఇంకా 10 నిమిషాలు చేరుతాడు, 5 నిమిషాలు చేరుతాడు అని సమాచారం పక్కన ఉన్న వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అందువల్ల భోలే బాబాతో అల్లు అర్జున్ ఈవెంట్ను చూడడం అనేది పూర్తిగా అబద్ధం. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత రిమార్కబుల్ సక్సెస్ సినిమా అయిన సమయంలో ఆ అంశం పైనతో పాటు ఈ అంశం కూడా చర్చకు వస్తుంది, రావాల్సిందే. పాపం నిజంగా హ్యూమన్ లాస్. అమ్మాయిలే చనిపోయింది, ఆ కొడుకు సీరియస్గా ఉన్నాడు, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతున్నాయి, క్రౌడ్ డిజాస్టర్స్లో ఎవరిది అకౌంటబిలిటీ, ఈ ఘటనలో ఎవరికి అకౌంటబిలిటీ అనే చర్చ కన్నా అల్లు అర్జున్తో చుట్టూ చర్చ జరగడం అర్థం లేని అర్థం. ఎందుకంటే ఆ ఇతర వివాదాలు, ఇతర విభేదాలు అవన్నీ సరౌండ్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా కనుక అక్కడికి వెళితే 100% అల్లు అర్జున్ తప్పు అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ కదా, ఆయన వస్తే జనం వస్తారని. ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తే సంధ్యా థియేటర్ వాళ్ళైనా ఏం చేయగలుగుతారు, ట్రాఫిక్ పోలీస్ అయినా ఏం చేయగలుగుతారు. సో అందువల్ల దీనిపైన విచారణ జరిపించి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి తప్ప మనకు మన రాగద్వేషాల ఆధారంగా అల్లు అర్జున్ పైన కోపం ఉంటే ఒక రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంటే ఇంకో రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంది కనుక అల్లు అర్జున్కి సంబంధమే లేదని, అల్లు అర్జున్ పైన కోపం ఉంది కనుక ఆయనే నేరస్తుడని, ఈ ఎక్స్ట్రీమ్ కంక్లూషన్స్ కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ పైన కోపము అభిమానంతో సంబంధం లేకుండా ఒక ఇన్సిడెంట్గా చూసినప్పుడు సమాచారం అల్లు అర్జున్ ఇచ్చి వెళ్ళాడా ఇవ్వక వెళ్ళాడా అన్నదే కీలకమైన పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ తెలిసిన తర్వాత మీకు అల్లు అర్జున్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈవెన్ లోకల్ పోలీస్ కూడా ఇచ్చాడా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పోలీస్ వర్షన్ ఇవ్వలేదు అని అంటున్నారు, బట్ వీ డు నాట్ నో. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మీకు సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు ఎవడైనా మీద పడవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. సో దర్ ఇస్ ఆల్సో ఎ ల్యాండ్ ఆర్డర్ యాంగిల్ టు ఇట్. అందువల్ల జనరల్గా అయితే అలా వెళ్ళరు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇది వెరీ బిగ్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కదా. మీకు ఒక సెలబ్రిటీ పైన చిన్న ప్రచారం కొరకు కూడా ఎవడో ఏదో ఒకటి చేశాడు అనుకోండి, అభిమానులంతా రెచ్చిపోరా. అందువల్ల నార్మల్గా అయితే పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఎక్కడ జరగదు. మన ఇన్ఫర్మేషన్ థియేటర్ వాళ్ళు ఇవ్వలేదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ ఉండగా ఎర్లీ కంక్లూజన్కి వచ్చి బోలేబాబాతో కంపేర్ చేస్తే అని అర్థం ఉందా? అక్కడేమో ఈవెంట్ ఆర్గనైజరే బోలేబాబా, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ అల్లు అర్జున్ కాదు. సో అందువల్ల ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది కదా. ఈవెన్ ఇప్పుడు టీజర్ షో జరుగుతుంది, టీజర్ షోకి అల్లు అర్జున్ వెళ్తాడు, అల్లు అర్జున్ జరుపుకుంటాడు టీజర్ షో ఈవెంట్. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ మొత్తం జరిపేది ప్రొడక్షన్ టీమే, సినిమా ప్రొడ్యూసర్కి సంబంధించిన అంశం. ఇప్పుడు షూటింగ్ వెళ్తాడు అల్లు అర్జున్ దగ్గరికి, షూటింగ్ వెళ్తున్నాడు అల్లు అర్జున్ అక్కడ లోకల్ పోలీస్కు ట్రాఫిక్ పోలీస్కు అందరు చెప్పుకొని పోతాడా? అల్లు అర్జున్ పని కాదు, వెళ్ళైనా సినిమాలో నటిస్తాడు. ఆ షూటింగ్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఈవెంట్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి, ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ ఎక్కడ జరిగితే వాళ్ళు చెప్పుకోవాలి. ఇవి ఏవి చెప్పకుండా మనం వట్టిగానే కంక్లూజన్కి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు కదా. అల్లు అర్జున్ మీద ఇంకో విమర్శ ఏంటంటే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఫస్ట్ డే కలెక్షన్స్ 250 CR, హిట్ టాక్ సొంతం చేసుకుంది, భారీగా లాభాలు వస్తాయి అని చెప్పి ఒకవైపు టాక్ నడుస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్లను పరామర్శించలేదు, వాళ్లకు ఒక భరోసా ఇవ్వలేదు. రేవతి భర్త అయితే మాకు జరిగిన నష్టానికి 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది చాలా న్యాయమైన డిమాండ్, ఎందుకంటే కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు ఏది డిమాండ్ చేసినా అది న్యాయమే, అనుమానం లేదు.
దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అల్లు అర్జున్ ఇవ్వగలుగుతాడు. అల్లు అర్జున్ సినిమా ద్వారా 100 కోట్లు సంపాదించిన ప్రొడ్యూసర్ ఇవ్వగలుగుతాడు. కోటి అనేది చాలా చిన్న విషయం, వాళ్ళకు పెద్ద సమస్య కాదు, తప్పనిసరిగా ఇవ్వాలి, అందులో అనుమానమే లేదు. మీరు కోటి ఇచ్చినా చనిపోయిన వ్యక్తి అయితే మళ్ళీ రాడు. కానీ బట్ అది నష్టపరిహారం అనలేము, నష్టానికి పరిహారమే లేని నష్టం కదా అది. బట్ ఎంతో కొంత ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరమైతే తప్పనిసరిగా ఉంది. సో వాళ్ళను ఓదార్చడము, వారికి పరామర్శించడము, ఇవన్నీ బేసిక్ హ్యూమన్ థింగ్స్. అది ఏ రూపంలో చేస్తారు అనేది మనం కంక్లూజన్కి రాలేము. ఇతర మళ్ళీ అక్కడికి వెళ్తే కొత్త సమస్యలు రాకూడదు. బట్ డెఫినెట్గా ఏదో రూపంలో పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి. అది పరామర్శించాలో లేదో మనకు తెలియదు. సో అందువల్ల మనం వీ కెనాట్ కంక్లూడ్. బట్ పరిహారాన్ని కనుక అనౌన్స్ చేస్తుంటే మనకు విషయం బయటకు వచ్చేది కదా. అయితే నేను చూశాను, అది మైత్రి మూవీస్ ఆ సంస్థ వాళ్ళు ట్వీట్ చేశారు, మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి, మా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. నష్టపరిహారం అనేది అందులో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనంత మాత్రం ఇవ్వరు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే మళ్ళీ మేము ఇంట్లో ₹1 ఇస్తున్నాం అన్నారు అనుకోండి, చూడు ₹1 చేతులు దొరుకుతుంటారట, ₹1 ఎక్కువ ప్రాణాలు తిరిగి వస్తాయి, మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు కనుక నేను అక్యూజ్ చేయలేను. బట్ సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన కుటుంబ సభ్యులు చేసే వాదన కానీ డిమాండ్ అందామా, ఏదైనా అందామా, దానికి డ్యూ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే లాస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్ కదా. కుటుంబ సభ్యుని కోల్పోయిన వారి పట్ల ఆ గౌరవం, ఆ రకమైన కన్సర్న్ అందరికీ సమాజానికే ఉండాలి. అలాంటప్పుడు అల్లు అర్జున్కు కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఉండాలి. అది ఏం పెద్ద కష్టం కూడా కాదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు ముందే 1,085 కోట్లు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న సమయంలో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. దే కెన్ ఆల్వేస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు కదా. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో, హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో 3.5 రేటింగ్ ఇస్తున్న పరిస్థితుల్లో అంటే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సార్ ఆ చిత్ర బృందం అంతా. నిన్న మెగాస్టార్ చిరంజీవి గారిని పుష్ప 2 చిత్ర బృందం కలిసింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ లేడు అన్నది ఒక పాయింట్ సార్. అటు సుకుమార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు అల్లు అర్జున్ వెళ్ళలేదు అనే ప్రశ్న ఒకటి. మన రీజన్ నాకు తెలియదు. సో నాకు తెలియకుండా కామెంట్ చేయాలి. అల్లు అర్జున్ ముందే కలిశాడా లేదా వీరు చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమయానికి అల్లు అర్జున్ వేరే అపాయింట్మెంట్లో ఉన్నాడా? అల్లు అర్జున్ ఇస్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఈ టీంతోనే కలవాల్సిన అవసరం లేదనుకున్నాడా? అల్లు అర్జున్కు చిరంజీవిని కలవడానికి అపాయింట్మెంట్లు, సమయాలు తీసుకోవడము, అకేషన్లు ఉండవు కదా. అల్లు అర్జున్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి ఆ రీజన్ మనకు తెలియదు. లేదు కానీ ఇట్స్ ఎ బ్యాడ్ ఆప్టిక్స్ అంతవరకు చెప్పగలను. ఏది అలిగేషన్, ఆరోపణలు చేయలేను. కానీ ఈ వివాదం మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ ఉంది, అల్లు అర్జున్ గ్యాప్ ఉంది. ఈవెన్ సాయి ధర్మ తేజ్ కదా, ఆయన ఒక్కరు తప్ప ఇంకెవరు ఎవరు విష్ కూడా చేయలేదు మెగా ఫ్యామిలీలో. నాగబాబు ట్వీట్ల గోళ ఉంది. సో ఈవెన్ దాని టీజర్ షోకి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న సమయంలో ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఆప్టిక్స్. అంటే మనకు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగిన అంటారని సామెత ఉంది. సో అందువల్ల ఆప్టిక్స్ రీతి అయితే బ్యాడ్ ఆప్టిక్స్. అల్లు అర్జున్ ఒకవేళ తాను వెళ్ళదలుచుకోకపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ సందర్భాన్ని వెళ్ళకుండా ఉండడం అయితే ఆశ్చర్యమే. ఎందుకంటే అది రాంగ్ మీనింగ్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎందువల్ల ఎవరి ఇంటర్ప్రిటేషన్లు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ ఒకవైపేమో చాలా పెద్ద సక్సెస్, రికార్డులు బద్దలు కొట్టడము, ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే రెండో వైపేమో పొలిటికల్ కాంట్రవర్సీ, వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అని. మూడో వైపేమో మెగా వర్సెస్ అల్లు. ఇప్పుడు 4వ డైమెన్షన్ వచ్చింది, క్రౌడ్ డిజాస్టర్. అందువల్ల 3 డైమెన్షన్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. సక్సెస్
కమర్షియల్ సక్సెస్ ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. ఇప్పుడు క్లియర్గా హిందీ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా, ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చిన సినిమాగా చరిత్రలో మిగిలిపోతుంది అని నిన్న ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. నాకు వాళ్ళు ఇచ్చిన గణాంకాల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. నేనేమి ఫిలిం ట్రేడ్ ఎక్స్పర్ట్ కాదు. కానీ హిందీ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అట ఈ సినిమా. 2 ఒక డబ్బింగ్ అయిన సినిమా ఇంతవరకు చరిత్రలో ఈ స్థాయిలో ఎక్కడ కలెక్ట్ కాలే. 3rd రికార్డ్ ఏంటంటే మాస్ మూవీ మల్టీప్లెక్స్లో సక్సెస్ కాదు, క్లాస్ మూవీ మాస్లో సక్సెస్ కాదు అని ఒక కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. ఇది ఆ కంపార్ట్మెంటలైజేషన్ కూడా బ్రేక్ చేసి మాస్లో క్లాస్లో ఈక్వల్గా సక్సెస్ అయింది. అంటే మీకు భారతదేశంలోని బిగ్ సిటీస్ ఇంక్లూడింగ్ ముంబైలో మీకు సింగిల్ స్క్రీన్లో టౌన్స్లో ఏ రకంగా సక్సెస్ అయిందో మల్టీప్లెక్స్లో కూడా రోరింగ్ సక్సెస్. సినిమా వాళ్ళు ఆ ట్రేడ్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, చాలా కాలం క్రితం అన్ని హౌస్ఫుల్ బోర్డులు చూసాం మేము అని. ఈ మధ్య ఫిలిం థియేటర్ ఫుట్ఫాల్స్ పెద్ద ఛాలెంజింగ్గా ఉన్న సమయంలో ఇలా ఒక్క రికార్డు కాదు, ఇప్పుడు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, అంతే కదా ఇన్ని భాషల్లో. సో మామూలు విషయం కాదు. తాజాగా పుష్ప 1 లేని కొత్త యాంగిల్ ఈ మీకు బెంగాలీలో కూడా. సో ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఇట్స్ ఎ మ్యాసివ్ సక్సెస్. వరల్డ్ వైడ్గా కూడా నేపాల్లోనైతే పేమెంట్ గేట్వేలు క్రాష్ అయిపోయాయి. అసలు పేమెంట్ చేయలేని పరిస్థితి వచ్చింది నేపాల్లో. సో అందువల్ల ఇంత మ్యాసివ్ సక్సెస్ అనేది ఒక డైమెన్షన్. మొదటి నుంచి కూడా దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ట్రేడ్ గణాంకాలు కూడా మీకు ఇచ్చాను. బిఫోర్ రిలీజ్ 660 కోట్లు థియేట్రికల్ రైట్స్ వచ్చాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకో 425 crores, టోటల్గా 1085 crores ప్రీ రిలీజ్కి వచ్చింది అని. రెండవ ఫ్యాక్టర్ ఏమొచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ ఈ వివాదం సమస్యపై ఇది తేలిపోయింది. బట్ రెండవ వివాదం మెగా అల్లు కుటుంబాలు, అల్లు అర్జున్కు చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్లో మీకు ఈ ఆప్టిక్స్, దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఆప్టిక్. చిత్ర బృందం అల్లు అర్జున్తో కలిసి వెళ్ళాలి కదా, దానికన్నా వెళ్ళకపోవడం మంచిది. ఇంకా వెళ్ళినప్పుడు లేకుండా వెళ్తే కొత్త కొత్త మీనింగ్లకు దారితీస్తుంది. ఇక దీనికి ఇంకో 3rd డైమెన్షన్ కూడా ఉంది. ఆ 3rd డైమెన్షన్ పొలిటికల్ డైమెన్షన్. వైసీపీ, టీడీపీ ఈ గోల. మీరు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, జగన్ ఫోటోలు, అల్లు అర్జున్ ఫోటోలతో నీవు మా కోసం వస్తే నేను మీకోసం వస్తాను, మేము వెట్టి చేస్తామని ఇలాంటి ప్రచారాలు. సో పుష్ప 2 పైన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడాడు. సో నాగబాబు ట్వీట్ అటు, అంబటి రాంబాబు కామెంట్ ఇటు. సో ఇవన్నీ కలిపి ప్లే చేసి ఈ సినిమా గోల జరుగుతుంది. ఈ పొలిటికల్ డైమెన్షన్, ఈ పొలిటికల్ డైమెన్షన్లో ఒక యాంగిల్, ఈ 3 డైమెన్షన్లు ఉన్నాయి. అందువల్ల ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆప్టిక్స్. సో ఈ సమయంలో మరి అది ఎందుకు చేశారా మనకు తెలియదు. వాట్ ఆర్ ద రీజన్స్? వెళ్ళకపోవటానికి జెన్యూన్ కారణాలు కూడా ఉండవచ్చు. మనం హౌ కెన్ ఐ కమ్ టు కంక్లూజన్ లేదు అని. జెన్యూన్ కారణాలు ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్నా కూడా కావాలని వెళ్ళలేదు అని నేనేం అజ్యూమ్ చేసుకోవడం లేదు. దేర్ ఆర్ జెన్యూన్ రీజన్స్. వెళ్ళకపోవటానికి ఖచ్చితమైన కారణాలు ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్నా కూడా ఇట్స్ ఎ బ్యాడ్ ఆప్టిక్స్ అంటాను. సో బ్యాడ్ అందులో సెలబ్రిటీలు దే షుడ్ బి వెరీ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఆప్టిక్స్ కూడా. ఆప్టిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సో అది ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే. మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. దాని డెప్త్ ఎంత, రేంజ్ ఎంత అనేది మనకు అర్థం కాదు. రాజకీయం వేరు, సినిమా వేరు. కానీ ఈ పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంలో, అలాగే మెగా వెసెస్ అల్లు వివాదం నడుస్తోందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. నేను కొన్ని పోస్టులు చూశాను సార్. ఒకటి, ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది అని చెప్పి, ఆ డైలాగ్ ఏంటంటే ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అని చెప్పి అల్లు అర్జున్ డైలాగ్ ఉందన్నట్లుగా పుష్ప 2లో ప్రచారం జరిగింది సార్. వాస్తవానికి నేను ఆ సినిమా చూశాను, బట్ ఆ డైలాగ్ లేదు. నాకు నేనే బాస్ అన్న డైలాగ్ మాత్రమే ఉంది సార్. అండ్ ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని చాలా మాటలు అంటూ ఉంటారు. దానిలో ఒకటి మాట,
పావలా అని చెప్పి. పావలా అనే డైలాగు ఉంది, బట్ అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాకపోవచ్చు, పావలా వాటా అని మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహాన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే ఇప్పుడు నేను సినిమా చూడలేదు కనుక ఆ డైలాగ్ ఉందా లేదా నాకు తెలియదు. నేను చూసాను లేదని సార్, మీరు cross check అంటున్నారు కూడా కనుక చేశాను. టేక్ ఇట్. Yes. సో అది బట్ ఏదన్నా ఇప్పుడు ప్రతి డైలాగ్ను మనం కావాలంటే మన సిచ్యువేషన్కి అన్వయించుకోవచ్చు, అలా ఎందుకు అని ఉంటాడు అని. ఇప్పుడు నాకు నేనే బాస్ అంటే కూడా చూడు, అల్లు అర్జున్కు చిరంజీవి బాస్ కాదు, పవన్ కళ్యాణ్ బాస్ కాదు, మెగా కుటుంబం బాస్ కాదు, తనకు తానే బాస్ అని చెప్పుకుంటున్నాను కంక్లూజన్ రాయొచ్చు. కానీ ఆ సినిమా స్టోరీ లైన్కి అయితే ఆ డైలాగ్ కలుస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ దట్ సినిమా, మీరు సినిమా పేర్లు కూడా తీయండి. ఫస్ట్ రైస్, ద రైజ్, సెకండ్ రూల్. దట్ రూల్. అంటే రైజ్ అయ్యాడు, తానే రూల్ చేస్తున్నాడు. రూల్ చేసినప్పుడు తనకు తానే బాస్ అవుతాడు కదా, ఇంకోరికి ఎట్లా బాస్ అవుతాడు? రైజ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ ఉంటుంది. ఇక రూల్ అప్పుడైతే ఎట్లా ఉండాలి. తర్వాత ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుంటాం, ద ర్యాంపేజ్ అని. ద ర్యాంపేజ్. సో అది కూడా వస్తుంది అని డైరెక్టర్ చెప్పినట్టుగా కూడా మీడియాలో చూశాను. ప్రత్యక్షంగా సుకుమార్ చెప్పి నేను చూడలేదు కానీ, బట్ ది ర్యాంపేజ్ అని వస్తుంది అని. సో అందువల్ల ఆ సినిమా క్యారెక్టర్ రీత్యా, ఆ సినిమా క్యారెక్టర్ ఏంటి, ఒక కూలీ పని చేసుకునే బిడ్డ ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించి ఆ సామ్రాజ్యాన్ని తానే ఏల్తాడు. అదే రైజ్ నుంచి రూల్ కదా. సో నాకు అర్థమైంది అయితే. సో అంటే అర్థం డెఫినెట్గా డైలాగ్, నాకు నేనే బాస్ అనే డైలాగ్ ఫిట్స్ ఇన్ టు ది స్కీమ్ ఆఫ్ సినిమా. అందువల్ల దానికి పొలిటికల్ ఓవర్టోన్ తీయాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఓకే, ప్రతి డైలాగ్కు మనం ఎక్కడొక్కన తీస్తే ప్రతి దానికి మీనింగ్స్ వస్తుంటాయి. సో అనేక రకాల అర్థాలు తీయచ్చు, ఇలాగే ఎందుకని ఉంటాడు అని. ఎందుకంటే రాముని తోక పివరుండిట్లని అన్న దాంట్లో కొద్దిగా గ్యాప్ ఇస్తే రాముని తోక పివరుండిట్లని అనేది వస్తుంది. సో అందువల్ల ఇది మనకు సో చిన్న చిన్న మీనింగ్లు కూడా తీసుకోవచ్చు. బట్ లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఓకే, ఒకవేళ డైలాగ్ ఉన్నాయనుకోండి, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు ఆ సినిమాల డైలాగ్ కన్నా ఎక్కువ ఆల్రెడీ నాగబాబు ట్వీట్లు, అంబటి రాంబాబు కామెంట్లు ఇవి ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా. ఇక వైసీపీ ఉపయోగించుకోవాలని చూస్తుందా అంటే, రాజకీయాల పార్టీలు ఏం చేస్తాయండి ఇంకా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది, వ్యాపారస్తులు ఏం చేస్తారు? ఆ జాతరలో మ్యాక్సిమం సేల్స్ కూడా ట్రై చేస్తారా లేదా? అంటే జాతర ఏంటి, భారీ ఎత్తున లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్న సమయంలో తమ కంపెనీ చుట్టూ, తన ప్రోడక్ట్ చుట్టూ దృష్టి రావాలని కోరుకోరు ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు. ఏం చేస్తారు? అక్కడ ఒక బ్యానర్ కట్టుకుంటారు, తాము అక్కడ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం లేకపోయినా కనీసం ప్రమోషన్ కొరకు బ్యానర్ అయినా కట్టుకుంటారు కదా. అంటే ఈ లక్షల మంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళు మా పైన దృష్టి పడుతుంది అనే కోరిక ఉంటుంది. అందువల్ల సినిమా రాజకీయం కూడా అలాంటిది. ఇది ఒక జాతర, పుష్ప 2 జాతర జరుగుతోంది. జాతరే కదా, లక్షల మంది వస్తున్నారంటే తక్కువ వేలలో చూస్తున్నారు అంటే. సో ఈ సమయంలో ఇప్పుడు మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. పుష్ప 1, పుష్ప 2లను ఉపయోగించుకుంటూ యాడ్స్ కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఈ రకమైనటువంటి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో సర్వసహజం ఇది. సో అందువల్ల యాడ్స్ను వాడుకుంటా ప్రమోషన్లో బాగా, అందులో పాలిటిక్స్ కూడా అలాగే. సో ఒక వివాదం జరుగుతోంది మెగా అల్లు అని. ఆ వివాదంలో ఎంతో కొంత రియల్ ఉంది, మనం పూర్తిగా రియల్ లేదని అనలేము. నాగబాబు ట్వీటు, మావాడు పరాయివాడు కిరాయివాడు ట్వీట్లు, ఈ ట్వీట్లే ఇందుకు ఉదాహరణ. ఇంకెవరు మాట్లాడకపోయినా. సో అల్లు అర్జున్ ఇంత అద్భుతమైన చరిత్ర సృష్టిస్తున్న సినిమా, అంటే అద్భుతం అన్నది నేను సినిమా కంటెంట్ గురించి అంటలేను, అద్భుతమని సినిమా కమర్షియల్ సక్సెస్ గురించి చెప్తున్నాను. సినిమా ఇంత అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ అయిన సందర్భంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మెగా ఫ్యామిలీ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఇంత క్లియర్గా ఒకవైపు పుష్ప 2 బ్రహ్మాండమైన కమర్షియల్ సక్సెస్ అవుతుంది, మరోవైపు ఈ పుష్ప 2 కమర్షియల్ సక్సెస్ను మెగా ఫ్యామిలీ పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతుంది, ఎంజాయ్ చేయలేకపోతుంది. మెగా అల్లు ఆ వివాదం క్లియర్గా కనబడుతుంది. అలాంటప్పుడు రాజకీయ పార్టీ కామ్గా ఉండటానికి రాజకీయ పార్టీ ఏమైనా స్వచ్ఛంద సంస్థనా అండి? రాజకీయ పార్టీ ఏమైనా సర్వసంగ పరిత్యాగం చేసిందా? సో అందువల్ల ఆశ్చర్యమే లేదు, అది చాలా బెట్టగా ఉంటుంది మనకు. కానీ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ రియాలిటీ కదా.
సార్ మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనే టాక్ ఉంది సార్. గతంలో జీవిత రాజశేఖర్ అవ్వచ్చు, తర్వాత మోహన్ బాబు అవ్వచ్చు. మరి చాలామందికి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది కదా సార్. ఇంత వివాదం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటే దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దగా చిరంజీవి గారికి కానీ లేకపోతే అల్లు అరవింద్ గారికి కానీ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళు ఏమి మాట్లాడితే ఇంకెక్కువ వివాదం అయితే తప్ప తగ్గుతుందా ఏమన్నా? సో తగ్గే వాళ్ళు క్లారిటీ లేకపోతే క్లారిటీ ఓకే, ఏమి లేదు అని చెప్పొచ్చు కదా సార్. లేదని ఎంత చెప్తారని ఉంది కదా. లేదని చెప్పి అబద్ధం ఆడమంటారా చిరంజీవిని అల్లు అరవింద్ ఉందంటే? అదే మనకు ఉన్నదని మీకు నాగబాబు ట్వీట్లు అర్థమవుతలేదా? మావాడు పరాయి వాడు అయినా పరాయి వాడే, మావాడైనా పరాయి వాడే, పరాయి వాడైనా మావాడే అంటే ఏంటి దాని మీనింగ్? సో ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు పుష్ప 2కు శుభాకాంక్షలు, అల్లు అర్జున్కి శుభాకాంక్షలు అనకుండా జనరల్ వేదాంతం ఏ సినిమా అయినా సక్సెస్ కావాలి అని వేదాంతం చెప్తే అర్థమవుతలేదా అండి? ఇప్పుడు లేదు అని చిరంజీవి వచ్చి అబద్ధం ఆడాల మీడియా ముందు. సో కొన్ని సందర్భాల్లో మౌనమే అలంకారప్రాయం. ఎందుకంటే దానిపైన ఇంకెక్కువ మాట్లాడితే ఇప్పుడు మీకు బాగా దురద పెడుతుంటుంది. దానికి ఆయింట్మెంట్ రాయాలి, కానీ గోకాయం అనుకోండి ఇంకెక్కువ దురద పెరుగుతుంది. లేదంటే ఇగ్నోర్ చేయాలి. ఆయింట్మెంట్ రాయలేదు అనుకో, ఇగ్నోర్ చేస్తే నీ బాడీలోని ఇమ్యూనిటీతోనే ఆగిపోతుంది. ఇది ఎంతకాలం ఉంటుందండి? ఇంకో 4 రోజులు నడుస్తుంది చర్చ. వాట్ ఈజ్ సో దాన్ని అసలు ఆ అంశాన్ని మనము అసలు ఏ రాజకీయ కుటుంబాలలో లేదా వ్యాపార కుటుంబాలు లేదా వాళ్ళు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ బహిరంగంగానే విభేదాలు లేకుండా చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటి వెంకటేశ్వరకు విభేదాలు లేవా? ఎవరికి లేవండి విభేదాలు. చంద్రబాబు నాయుడుకు మీకు హరికృష్ణకు విభేదించుకొని హరికృష్ణ బయటికి వెళ్ళి పార్టీ పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య బహిరంగంగానే ఘర్షణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడు కదా. సో సినిమా కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో, వ్యాపార కుటుంబాల్లో అంతటా ఉంటుంది. ఈ షుడ్ దాన్ని మనం అతిగా చూడాల్సిన అవసరమే లేదంటాను. మీకు ఎనీ కుటుంబం, ఏ మెగా కుటుంబంలోనే ఉందో ఈ ప్రాబ్లం. మనం వై షుడ్ బి సింగిల్ ఇట్ అవుట్. అనేక కుటుంబాల్లో ఈ ఇష్యూస్ ఉంటాయి. ఎనీ స్టేక్స్, చాలా హై స్టేక్స్ ఉండే ఫ్యామిలీస్. మీరు వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో కూడా చూడు, ఖచ్చితంగా ఈ విభేదాలు ఉంటాయండి. ఉండకపోవడం ఆశ్చర్యమేం లేదు కదా. మీకు ఇందిరాగాంధీ కుటుంబం ఐక్యంగా ఉందా? మనేకా గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఒకవైపు ఉన్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకవైపు ఉన్నారు కదా. సొంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలే కదా. మరి సొంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలు ఒక పార్టీలు ఎందుకు లేరండి? సో ఇలా విభేదాలు ఉంటాయి, ఆశ్చర్యమే ఉన్నది. రాజకీయ కుటుంబాలు ఉంటాయి, వ్యాపార కుటుంబాలు ఉంటాయి, సినిమా కుటుంబాలు ఉంటాయి. దాన్ని మనం అతిగా ఊహించుకునే హక్కు మనకు లేదంట నేను. యూ షుడ్ లీవ్ ఇట్. వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకంటే ఆ పంచాయతీ. ఇదేమైనా పబ్లిక్ ఇంట్రెస్టా? ఏమైనా ప్రజల జీవితాల మీద ప్రభావం పడుతుందా? ప్రజలు విద్యారంగం, వైద్యరంగం దెబ్బతింటుందా? ఐ షుడ్ బి షో అన్డ్యూ ఇంట్రెస్ట్. ఓకే, కొంతవరకు మాట్లాడుకుంటాం, ఎందుకంటే సెలబ్రిటీలు కనుక సెలబ్రిటీల జీవితాలకు కూడా జనానికి ఆ సెలబ్రిటీ జీవితాలు కూడా కాదు, సెలబ్రిటీల జీవితాలే జనానికి అట్రాక్టివ్గా ఉంటాయి కనుక వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ మాట్లాడతాం. జర్నలిజంలో 2 ఉంటాయి. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజాన్ని నమ్మేవాడిని కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. కానీ దాన్ని ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ లాగా మార్చాల్సిన అవసరం లేదంటున్నాను. యూ షుడ్ లీవ్ ఇట్ ఎట్ ఎ 1 పాయింట్. సో లెట్ థింగ్స్ సెటిల్ డౌన్. అందువల్ల చిరంజీవి క్లారిటీ ఇవ్వడానికి, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడానికి ఇదేమైనా పెద్ద సిద్ధాంత సమస్య అని క్లారిటీ ఇచ్చుకోవడానికి. రైట్ సార్. అమెరికాలో అదాని మీద కేసు నమోదైన నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెయ్యాలి అని చెప్పి ప్రతిపక్షాలు లోక్సభలో డిమాండ్ చేశాయి. అండ్ మోదీ అదానీ ఏక్ హై అంటూ డ్రెస్సులపై స్టిక్కర్లతో కూడా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సో నాగేశ్వర్ గారు, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఈ నిరసనలో పాల్గొలేదు. సో అదానీ ఇష్యూలో పాల్గొనలేదు అనేది కరెక్ట్ కాదు. అందులో 2 పార్టీలు, ఒకటి మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ వాదన ఏంటంటే ఒక్క అదానీ ఇష్యూ తీసుకొని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడం కరెక్ట్ కాదు అని. అది కరెక్టే ఆర్గ్యుమెంట్, కానీ నిజంగానే అదానీ ఇష్యూ కన్నా ఇతర ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయని భావించి తృణమూల్ ఆ మాట చెప్తుందా అంటే, తృణమూల్ కాంగ్రెస్ మా ప్రియారిటీ ఈ 6 అంశాలు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది.
అందులో రకరకాల అంశాలు, ఎకనామిక్ అంశాలు ఉన్నాయి. అందులో అదాని అంశమే లేదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే 6 అంశాల్లో అదాని అంశం కూడా ఉండి అదాని అంశం ఒక్కదానిపైనే ప్రెస్ చేసి పార్లమెంట్ సమావేశాలు జరగకుండా చేస్తే మిగతా 5 అంశాలు పోతాయంటే అర్థం ఉంది. అంటే అదాని అంశం 6 అంశాల్లో లేనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? అదాని అంశాన్ని సీరియస్ అంశంగా తృణమూల్ భావించడం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు అదాని కనుక ఇంకంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతాం. సో ఇప్పుడు రెండవ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా మాకు సంబల్ వాయిలెన్స్ ముఖ్యము, అదానికి కాదు. ఈ రెండింటికి ఏంటి లింక్? అది ముఖ్యమే కాదని ఎవరు అంటున్నారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అంశంపై కూడా పార్లమెంట్లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్ళాలని చూస్తే వాళ్ళని వెళ్ళనియలేదు. ఇవన్నీ జరిగాయి. కానీ ఈ రెండింటిని కలిపి అదా అని అది రెండు అనాలి. కానీ అక్కడ కూడా చాలా క్లియర్గా సమాజ్వాదీ పార్టీ కూడా అదాని విషయంలో అనటానికి సిద్ధంగా లేదు. అది బహిరంగంగా అంటే తమ నిజస్వరూపం బయటపడుతుంది కనుక తెలివిగా దీంతో లింక్ చేసి మాకు అది కాదు, ఇది ముఖ్యం, మాకు సంబల్ ముఖ్యం అని మాట్లాడారు. సో ఇలా అందువల్ల క్లియర్గా ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు అదానీ పైన, మోడీ పైన కలిసి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ మోడీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి అంతా ఐక్యంగానే ఉంటుంది. కానీ ఆ అంశం అదానీ అంశమైనప్పుడు మాత్రమే రకరకాల పిల్లిమొగ్గలేయడం మొదలవుతుంది. కారణం అదానీ కనుక. అదానీ కెన్ యునైట్ అండ్ డివైడ్ పార్టీస్ కదా. సో అందువల్ల అదానికి ఉన్న కెపాసిటీ అది. కార్పొరేట్ సామ్రాజ్యాల పట్ల రాజకీయ పార్టీలకు ఉండే స్వభావాలకు కూడా ఆ సైద్ధాంతిక నిబద్ధతతో క్రోనిజాన్ని వ్యతిరేకించాలనే కమిట్మెంట్ ఎన్ని పార్టీలకు ఉంటుందనేది క్వశ్చన్. అందువల్ల మీకు ఇన్ని పార్టీలు ప్రొటెస్ట్ చేస్తున్నా ఇష్యూ వాళ్ళకి అది క్రోనిజం అనేది పెద్ద ఇష్యూగానే కనబడడం లేదు ఆ పార్టీలకు. అంటే అందువల్ల అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నీకు క్రోనీ ఎకానమీ అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, క్రోనీ క్యాపిటలిజం అంటారు. అంటే రాజకీయ నాయకులకు, కార్పొరేట్ సంస్థలకు ఉండే నెక్సెస్ వల్ల ఏ రకమైన వ్యాపార ప్రయోజనాలు పొందుతున్నారు, ప్రజా ప్రయోజనాలు ఎలా దెబ్బతింటున్నాయి అనే అంశం పట్ల సీరియస్నెస్ లేని రాజకీయ పార్టీలు. అందువల్ల ఇండియా కూటమిలో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడానికి కాదు. ఇదేం కొత్త కాదు. మీకు 2019 ఎలక్షన్స్కి ముందు అప్పుడు అనిల్ అంబానీకి అప్పనంగా కాంట్రాక్ట్ ఇప్పించారు. రాఫెల్ దాంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రీమియర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ పక్కకు పెట్టి అసలు అప్పటికి కంపెనీ ఆన్ పేపరే ఉన్న కంపెనీ అనిల్ అంబానీకి 20,000 కోట్ల రూపాయల సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించారు అన్న విమర్శ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఒక్కడే రాఫెల్ పైన మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. సో అందువల్ల విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినంతగా మీరు అదానీ పైన చిదంబరం మాట్లాడతారు. మీరు చూడండి ఎప్పుడన్నా అదానీ అంశం, చిదంబరం అన్ని విషయాలు మాట్లాడతారు, అదానీ ఇష్యూ మాట్లాడండి, మీరు గమనించండి. సో ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ మాట్లాడరు. ఎందుకంటే మరి చిదంబరం ఆయన కార్పొరేట్ సంస్థలతో ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో. సో అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్లో ఉండే సమస్యలు ఇవన్నీ. అదాని మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నా విచారణ చేయిస్తామని ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా చెప్పలేదు సార్. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ డిలేకి ఏ రకంగా అర్థం చేస్తారు? అంటే ఇప్పటికీ మరి 10 రోజుల నుంచి అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఇది అదాని విషయం అనే కాదు, జగన్ అంశం ఉంది. జగన్ ప్రభుత్వం 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందం, ఈ ఒప్పందము ప్రమాదకరమైంది, ప్రజలకు వ్యతిరేకమైంది, ఇది అవినీతి అక్రమమైన ఒప్పందం అని తెలుగుదేశం పార్టీ 2021 ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. 2022లో ఇప్పటి ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్వయాన చాలా అవగాహన ఉన్న, నాలెడ్జ్ ఉన్నటువంటి కేశవ్, ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు. దీనిపైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 16 అంశాలతో ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు.
తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు, సిపిఐ రామకృష్ణ వేశాడు. నేను దానికి కూడా వెళ్ళడం లేదు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళింది అన్నాడు. సో అందువల్ల దీనిపైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కొత్తగా అధ్యయనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధ్యయనం చేయకపోతే కేశవ్ అధ్యయనం చేసిన ఆర్థిక మంత్రి ఉన్నాడు. సో కేశవ్ని పక్కన కూర్చొని పెడితే తెలిసిపోతుంది. అదంతా ఎందుకు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను, ఆ సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్కి ఇచ్చిన నోటు, ఆ రెండు చదివితే తెలిసిపోతుంది. ఇంకా అధ్యయనం ఎందుకు 10 రోజుల నుంచి? ఆల్రెడీ 2022లో కేసు వేసినప్పుడు అధ్యయనం చేయకుండా కేసు వేసారా? సో అప్పుడు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు ఎలాంటి అధ్యయనం లేకుండా లిటిగేషన్ వేయగలరా? ఎలాంటి అధ్యయనము లేకుండా మీకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు కేశవ్ బలమైన వాదనలు వినిపించగలుగుతాడా? నేను ఇక బయట వాళ్ళు చెప్పింది పక్క పెడదాం. బయట వాళ్ళు చాలామంది చాలా క్వశ్చన్ రైజ్ చేశారు. సో ఈ ఒప్పందాలలో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే అదానితో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి కోణాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం క్లియర్గా అదాని విషయంలో వెనకాడుతుందన్న దానికి ఉదాహరణ ఇదే కదా. మీకు ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన దూకుడు చూపెట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్ చేసుకున్న ఇన్ని ఒప్పందాలు, ఈ ఒప్పందాలు రాష్ట్రానికి నష్టము అని తెలుగుదేశం ఓపెన్గా చెప్పింది. 1,00,000 కోట్ల నష్టం అని కూడా చెప్పింది ఒక దశలో. ఇప్పుడు ఇంకో తీరి పెడుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫైన్ కట్టాల్సి ఉంటుంది అందుకొరకు అంటే ఏంటి దాని ఇండికేషన్? వాస్తవంగా చంద్రబాబు నాయుడు అనక ముందు వారం రోజుల ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన కామెంటరీలో ఫస్ట్ ఈ పాయింట్ లేవనెత్తాడు. 3,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది అని. నాకు అప్పుడే అర్థమైంది. రాధాకృష్ణ అన్నాడంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా ఈ పాయింట్ రైజ్ చేస్తాడు అని. వారం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని. సో అందుకొరకు ఆలోచిస్తున్నారా అనే యాంగిల్లో రాధాకృష్ణ ఒక రైజ్ చేశాడు పాయింట్ను. సో ఈ 3,000 కోట్లు అని నా పాయింట్ ఒకటి, అసలు ఫస్ట్ ఇది మాలఫైడ్ ఇంటెన్షన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎలాంటి నష్టపరిహారం ఉండదు. యూ కెన్ డ్రా అదాని టు కోర్ట్. మీరు ఇది ఒక ఒప్పందము ధర్మబద్ధంగా ఉంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం ఉంటుంది. ఒప్పందమే అక్రమమైనప్పుడు ఇక ఉల్లంఘిస్తే ఏముంటుంది? నష్టపరిహారం ఉంటుందా? ఇప్పుడు ఒక అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేస్తుంది, నష్టపరిహారం చెల్లిస్తున్నదా హైడ్రా? కోర్టుకు ఎవరైనా పోతే నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నారా? నాకు చెప్పండి. ఉల్టా ఆ డెబ్రీ, ఆ కులగొట్టిన తర్వాత మెటీరియల్ కూడా వాడే తీసేయాలి, ఎవడైతే అక్కడ ఉండమని చేశారని చెప్తలేరా కోర్టులు? సింపుల్ కదా. ఇప్పుడు నిర్మాణాన్ని కూలగొడితే కంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు మనం కట్టుకున్న ఇల్లు కూలగొడితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. మరి హైడ్రా అక్రమ నిర్మాణాన్ని కూలగొడితే నష్టపరిహారం ఇస్తలేదు కదా. ఎందుకు ఇస్తలేదు అంటే నిర్మాణం సక్రమమైతే ప్రభుత్వం దాన్ని తీసుకుంటే నష్టపరిహారం ఉంటుంది, అక్రమ నిర్మాణానికి ఉండదు. ఒప్పందం కూడా అంతే, సక్రమ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అది ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, కారణాలు ఏదైనా. కానీ ఇది అక్రమ ఒప్పందం కదా. తెలుగుదేశం పార్టీ వాదన ప్రకారం ఇది అక్రమ ఒప్పందం. ఇక మరి ఇబ్బంది ఏమన్నది రద్దు చేస్తానికి? దానికి రీజన్ ఏంటి? మీరే డీటెయిల్గా చెప్తున్నారు ఇది అక్రమ ఒప్పందం. 1,750 కోట్ల ముడుపులు జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఈ ఒప్పందం చేసుకున్నాడు. అంటే ఎవరో ఇవ్వకుండా తీసుకుంటాడా? కాళ్ళే తీసుకుంటాడా? మీకు అమెరికాలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నివేదిక ప్రకారం గౌతమ్ అదాని డేట్లతో సహా, నాకు గుర్తులే డిసెంబర్లో అనుకో, డేట్లతో సహా ముందు గౌతమ్ అదాని, తర్వాత సాగర్ అదాని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిశారు. 2029 కోట్ల ముడుపుల్లో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని కదా ఆరోపణ. సో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నీకు ముడుపులు చెల్లించి కాంట్రాక్ట్ పొందితే అది నిలబడుతుందా? ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు కాకినాడ పోర్టులో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేసు ఎందుకు పెడుతున్నారు అంటే లీగల్గానైతే ఆన్ పేపరు కేవీరావు అమ్మిండు, కొనేటోళ్ళు కొన్నారు కదా. మరి మీరు ఎందుకు కేసు పెడుతున్నారు? ఈ అమ్మకం కొనుగోలు సహజంగా జరిగింది కాదు, బెదిరించి రాయించుకున్నారనే కదా ఇవాళ పేపర్లలో ఉన్నది. మరి బెదిరించి రాయించుకున్నప్పుడు నేరం అవుతుందని చెప్పి మీరు కేసు పెడుతున్నారే, తిరిగి ఆ బాధితులకు ఆస్తులు ఇప్పిస్తారని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేస్తున్నాడే. మరి బెదిరించి తీసుకున్నప్పుడు కేసు అయితే ముడుపులు చెల్లించి ఒప్పందం చేసుకున్న కేసు కాదా ఇది? ఎందుకు మీరు ఒప్పందం ముడుపులు చెల్లించిన పైన అదాని పైన ఎందుకు కేసు పెడతలేరు? జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లిస్తే గౌతమ్ అదాని పైన కేసు ఎందుకు పెడతలేరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు పెడతలేదు? ఈ విషయంలో మీరు గమనించండి.
ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలే. మీరు గమనించండి. సో రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద వేసిన ట్వీట్ పైన అయితే కేసులు పెడుతున్నారు 5-6 పోలీస్ స్టేషన్లో. మరి గౌతమ్ అదాని 1750 కోట్లు లంచం ఇస్తే ఇచ్చిన పైన కేసు లేదు, తీసుకున్న వాళ్ళ మీద కేసు లేదే. ఎందుకు లేదు ఈ కేసు? ఇంకా అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసేది ఏమున్నది? మొదలైతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినాక అధ్యయనం చేస్తారు ఎవరన్నా? ఛార్జ్షీట్ వరకు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ప్రైమ్ ఆఫేసి కేసు ఉందని మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడమే కాదు, మీరు కోర్టులో కేసు వేశారు. మీరు నమ్మడమే కాదు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ రెగ్యులేటరీ కమిషన్కి మీరే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా మరి కేసు ఎందుకు పెడతలేడు జగన్ పైన? నా సింపుల్ క్వశ్చన్. ఈ 1750 కోట్లు లంచాలు తీసుకొని రాష్ట్రానికి నష్టమయ్యే ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెడతలేరు? తర్వాత రద్దు చేయడం అనేది, రద్దు చేయడం నెక్స్ట్ స్టేజ్. అది మీరు కేసే పెట్టలేదు కదా ఇంతవరకు జగన్ మీద. మీరు గౌతమ్ అదాని పైన కేసు పెట్టారా? నాకు ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు? ఎఫ్ఐఆర్ చూపెట్టండి. మరి ఎందుకు పెట్టలేరు? ఎందుకు ఈ ఒప్పందాలు రద్దు చేస్తలేరు? సో ఈ ఒప్పందాలు రద్దు చేసే వైపుగా మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? దీనిపైన ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి, దీని మీద ఎక్స్పర్ట్స్తో స్టడీ చేయండి, ఏంటి ఏమవుతుంది అని. మాలిఫైడ్ కాంట్రాక్ట్ ఇస్ లయబుల్ టు బి స్ట్రక్ డౌన్. మీరు కావాలంటే కోర్టు జడ్జిమెంట్ చదవండి. అంటే దురుద్దేశపూర్వకంగా చేసుకున్న ఏ ఒప్పందము చట్టం ముందు నిలబడదు. అవినీతి ముడుపులు ఇచ్చి చేసుకున్న ఒప్పందం నిలబడదు. బెదిరించి చేసుకున్న ఒప్పందాలు నిలబడవు. అదే కదా తెలుగుదేశం కూడా చెప్తుంది కదా, కేవీ రావు కూర్చున్న ఒప్పందాలు నిలబడవనే కదా చెప్పేది. ఎందుకంటే బెదిరించి తీసుకున్నారు కదా కాకినాడ సెజ్జను. మరి అది నిలబడినప్పుడు ఇది ఎట్లా నిలబడుతుందండి? బెదిరించి తీసుకున్న నిలబడదు, ముడుపులు ఇచ్చి తీసుకున్న నిలబడుతుందా? సో అందువల్ల ద వెరీ కాంట్రాక్ట్ ఈజ్ మాలిఫైడ్, ఇట్ ఈస్ నాట్ అ బోనఫైడ్. బోనఫైడ్ కాంట్రాక్టును రద్దు చేస్తే కంపెన్సేషన్ చెల్లించాను, నేను ఒప్పుకుంటాను. కానీ మాలిఫైడ్ ఈ చిన్న పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల ఇకో సిస్టమ్ కానీ అంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి 3000 కోట్లు ఫైన్ కట్టాలి. ఇది ఇంకా ఎక్కువ లాస్. అందుకే మేము వచ్చే రద్దు చేస్తలేమంటే ఇంతకన్నా ఎవరు అమాయకుడైతే నమ్మాలి. ఎట్లా నమ్ముతారు? నాగేశ్వర లాంటి వాడు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ప్రజలు ఎట్లా నమ్మాలి? అయ్యా మీరు ఫైన్ ఎందుకు కట్టాలి? కోర్టుకు వెళ్ళండి, ఫైన్ ఎందుకు కడతాం మేము? ఇది ముడుపులు ఇచ్చి చేయించుకున్న ఒప్పందం. ఇది మాలిఫైడ్ కాంట్రాక్ట్, దురుద్దేశపూర్వకంగా చేసుకున్న ఒప్పందం. ఇది కాంప్రమైజ్ అయిన ఒప్పందం. దాన్ని అంగీకరిస్తామా? దాన్ని అందువల్ల ఇది క్లియర్. నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పండి. కెనియా వాడు రద్దు చేసుకున్నాడు. కెనియా వాడు ఫైన్ కట్టిండా అదానికి? బంగ్లాదేశ్ వాళ్ళు రద్దు చేసుకుంటామంటున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఫైన్ కడుతున్నారా గౌతమ్ అదానికి? శ్రీలంకలో పోర్టుకు అమెరికాకు చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోను పునరాలోచిస్తా అంటున్నారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైన్ కట్టిందా? కెనియా కట్టదు, బంగ్లాదేశ్ కట్టదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫైన్ కడుతుందట. ఎందుకు? అదానికి మేపడానికి ఫైన్లు కట్టాలా అండి? ఫైన్ ఎందుకు కట్టాలి? నువ్వు ముడుపులు ఇచ్చి తీసుకున్న ఒప్పందం మేము రద్దు చేస్తాం. న్యాయంగా ధర్మంగా చేసుకున్న ఒప్పందం ఇదేమన్నా? అందువల్ల ఫైన్ ఎందుకు అంటే ముడుపులు చెల్లించడానికి నువ్వు బహుమానం ఇస్తావా? ముడుపులు 1750 కోట్లు లంచాలు ఇచ్చే అధికారం ఉన్న వారికి నువ్వు ఒప్పందం చేసుకుంటే అది రద్దు చేసుకుని పైకెళ్ళి మళ్ళీ నష్టపరిహారం అట. ఎవరికి నష్టం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు నష్టం చేసిన అదానికి మళ్ళీ ప్రభుత్వం నష్టపరిహారం ఎందుకు చెల్లిస్తుంది? మీరు నమ్ముతున్నారు కదా ఇది అదాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని ఒప్పందాలు చేసుకొని నమ్ముతున్నారు. నమ్మడమేది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. నమ్మలేమని అనలేము ఇప్పుడు. సో ఇప్పుడు మేము నమ్మము అని అనలేము. మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచాలు తీసుకొని అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంటే లంచం ఎవరిస్తారండి? రోడ్డు దాన ఇస్తాడా లంచం? విచిత్రంగా ఉంది వాదన. జగన్ లంచం తీసుకున్నాడు అని ఒప్పుకుంటున్నారు. 1750 కోట్లు లంచం తీసుకొని అదాని గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకున్నాడని అంటున్నారు. వాస్తవంగా చేసుకున్న ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కానీ అదాని గ్రీన్ ఎనర్జీ కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుంది. అదానికి లాభం అయ్యే ఒప్పందం చేసుకున్న తర్వాత లంచం ఎవరిచ్చారంటే అది మాత్రం చెప్పాం మేము అంటున్నారు. మా నోటితో మాత్రం మేము అనం, చాలా పవిత్రమైన పదం, మేము ఎట్లంటాం అంటున్నారు. మీకు అందుకే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎక్కడ అదాని పేరు లేదు, మీరు గమనించండి. నో తెలుగుదేశం లీడర్ ఈజ్ టేకింగ్ అదాని నేమ్. ఎంత ఆశ్చర్యంగా చూడండి మీరు. అంటే అదాని విషయానికి అయితే జగన్ చంద్రబాబు ఒక్కడే. మీరు చూడండి, మోడీ విషయానికి అయితే జగన్ చంద్రబాబు ఒక్కడే. మీరు గమనించండి, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం వైసీపీ ఎంపీలు ఇద్దరు ఒకటే రకం ఓటేశారు కదా. ఢిల్లీ అధికారాల కళ్ళెం వేస్తూ బిల్లు వేస్తే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేశారు కదా. మీకు బీజేపీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో అభ్యర్థి పెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఓటేశారు కదా.
మీరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఓటేయలేదా? కానీ మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్కరికి ఓటేయలే కదా ఇక్కడ. కేసీఆర్ బట్టి విక్రమార్క ఒక్కరికి ఓటేయలేదు తెలంగాణలో. మన ఆంధ్రాలో జగన్ చంద్రబాబు ఒక్కరికి ఓటేశారు. అంటే మోడీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్ ఒక్కటే, అదాని విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. ఏం తేడా ఉన్నది? జగన్ అదాని నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. అదాని చాలా నీతివంతుడు, అదానితో మనకు ఒప్పందం చేసుకోవడం మన అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు నేను ఒప్పందం చేసుకుని ఆయన అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అదాని మాత్రం లంచం ఇచ్చిండు అని అనదలుచుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అంటాడు. కానీ దాన్ని ఏం చేయలేము, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అసలు స్ట్రేంజ్ లాజిక్ కదా. క్లియర్గా అర్థమవుతుంది. నేను డే 1 చెప్తున్నా, జగన్ వదిలేస్తారు ఈ విషయంలో. ఎందుకంటే జగన్ ముట్టుకుంటే అదాన్ని ముట్టుకోవాలి. అదాని పైన కేసు పెట్టే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. ఇది డిస్ప్రూవ్ అయితే ఐ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. నా స్టేట్మెంట్ డిస్ప్రూవ్ కావాలి. జగన్ వదిలేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నా, డే 1 చెప్తున్నా, అదాని కోసం జగన్ వదిలేస్తారు. ఇది నా ఆరోపణ కాదు అని రుజువు కావాలని కోరుకుంటున్నాను. రుజువు ఇప్పటి వరకైతే 10 రోజులుగా అధ్యయనం చేస్తున్నారు కదా, ఇంకెన్ని రోజులు అధ్యయనం చేస్తారో చూద్దాం. అప్పటిదాకా ఓపిక పడదాం. రైట్ సార్. ఇక నెక్స్ట్, కాకినాడ సీపోర్ట్లో వాటాల్ని అన్యాయంగా అక్రమంగా బెదిరించి భయపెట్టి లాగేసుకున్నారు అనేది ఈ ప్రభుత్వ వాదన సార్. వైసీపీ నాయకులు లాగేసుకున్నారు అని చెప్పి. A1గా వైవి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమంటూ ఉన్నారంటే సార్, బాబు కేవీ రావులపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, 2028లోనే ఎన్నికలు జరుగుతాయి, అప్పటి వరకు బాబు బతికుంటే అరెస్ట్ చేస్తామని చెప్పి సహజంగా కాస్త ఘాటుగా ట్వీట్లు లేకపోతే కామెంట్లు చేసే విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడారు సార్. కక్షపూరితం లేకపోతే నిరాధారము అనవచ్చు, కానీ బాబు బతుకుంటే ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్యాయమైన మాట. ఎందుకంటే ఒక వ్యక్తి బతికుంటే అంటే రేపు నాగేశ్వర్ గారు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మీరు బతుకుంటే అన్నారనుకో, ఎంత దుర్మార్గంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అది. సో రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుస్తాం అంటారు, కానీ రేపటి ప్రోగ్రాంలో మీరు బతుకుని కలుద్దాం అంటారా ఎవరన్నా? మీరు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు, మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీక్ అంటారు, నెక్స్ట్ వీక్ ఎవరైనా బతుకుంటే కలుస్తామంటారా? అసలు ఏం మాట అండి? సంస్కారం, రాజకీయాల్లో సంస్కారం ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బతికుంటే అరెస్ట్ చేస్తాం, సో చంద్రబాబు నాయుడు బతుకుంటే అరెస్ట్ చేస్తాం అనే మాట చాలా అభ్యంతరకరమైన మాట. పరువు నష్టం దావా వేసుకోవచ్చు, అది ఎవరికైనా చట్టం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో అది విజయసాయిరెడ్డి కూడా హక్కు ఉంటుంది. కానీ పరువు నష్టమైందా లేదా తేలాలి అంటే కేవీ రావు నుంచి బలవంతంగా తీసుకున్నారా లేదా తేలాలి. ఒకవేళ అది బలవంతంగానే తీసుకొని ఉంటే పరువే లేదు, నష్టం ఎక్కడిది? బలవంతంగా తీసుకోలేదనుకుంటే అప్పుడు పరువు నష్టం. అందువల్ల మొదలు పరువు నష్టం కాదు, పరువు మొదలు ఈ కేవీ రావు నుంచి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ సేల్ అండర్ డ్యూరెస్ భయపెట్టి బెదిరించి తీసుకున్నారా? దానికి కారణాలు ఏంటి? బెదిరించడానికి అవకాశం ఎక్కడొచ్చింది? అది కూడా ఇవాళ పేపర్లో ఏదో వచ్చింది, వారు ఆ కంపెనీ ఏదో చెల్లించాల్సింది, అందువల్ల ఆ లూపోల్ను వాడుకున్నారు అని. బట్ అందువల్ల మొదలు ఆ ట్రాన్సాక్షన్ లుక్స్ లీగల్, బట్ ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే దాని వెనకాల ఫోర్స్ ఉంది, బెదిరించడం ఉన్నది అనేది ఆరోపణ. సో ఈ ఆరోపణ ఉన్నప్పుడు అది మొదలు తేలాలి. అది తేలితే పరువు నష్టం తేలుతుంది. ఈలోగా మాత్రం ఇది ఈ రకమైన వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరం. రాజకీయాల్లో డీసెన్సీ ఉండాలి. సో అది ఎవరు మాట్లాడినా తప్పే, చావడం బతకడం అనేది. అందులో మన సంస్కృతిలో చాలా తప్పు. మనం అశుభం మాట్లాడము. భారతీయ ఇది ఇక్కడ కనీసం వెస్ట్రన్ కల్చర్లన్నా దట్స్ ఫైన్ ఇఫ్ ఐ రియల్లీ ఎలా అనొచ్చేమో, కానీ అది ఎందుకంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు కొన్ని కల్చర్స్లో. కానీ ఇండియన్ కల్చర్లో మాత్రం ఇది అశుభం పలకకూడదనేది మన సంస్కృతిలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అది అభ్యంతరకరమైన వ్యాఖ్య. డెఫినెట్గా ఎవరు ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వస్తారని ఆశపడడంలో అది మీ ఇష్టం, తప్పేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక సంగతి తెలుపుతాం, లోకేష్ అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అన్నాడు, మీరు ఇంకో బుక్ పెట్టుకోండి, బ్లూ బుక్. ఆ బ్లూ బుక్లో అందరి పేర్లు రాసుకోండి, కేవీ రావు పేరు, చంద్రబాబు నాయుడు పేరు, అభ్యంతరం లేదు. కానీ ఈ రకమైన కామెంట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు.
థ్యాంక్ యూ సో మచ్ సార్.